కార్తీక మాసం సందర్భంగా మాన్వీస్ లైఫ్ బుక్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ 14వ తేదీ మంగళవారం నుంచి మొదలవుతోంది. ఈ కార్తీక మాసం శివ కేశవులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి మాసము. నా కార్తీక సమో మాసో అని చెప్పేసని మన పురాణోక్తి. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము లేదు. ఈ కార్తీక మాసంలో మనం చేసే పూజలు, దానాలు, స్నానాలు ప్రతీదీ కూడా 1000 రెట్లు అధిక ఫలితాన్ని మనకి అందిస్తాయి. మొట్టమొదటిగా ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతని గురించి మనకి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడని చెప్పేసని మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ కార్తీక మాసంలో ఏ తిథి రోజున మనము ఏం చేయాలో తెలుసుకుందాము. కార్తీక శుద్ధ పాడ్యమి, ఈ రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభం. తెల్లవారుజామునే లేచి చక్కగా దగ్గరున్నటువంటి నదిలో కానీ, కాలువలో కానీ, చెరువులో కానీ, బావిల నీటితో కానీ స్నానం చేసి చక్కగా శివాలయానికి కానీ, విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి నమస్కరించుకొని కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని చెప్పేసి ప్రార్థించి సంకల్పం చెప్పుకొని కార్తీక దామోదరుణ్ణి తలుచుకొని ఆ రోజు సాయంత్రం ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. ఇక విదియ రోజు, దీన్ని యమ విదియ అని చెప్పేసని అంటారు. కార్తీక మాసంలో విదియ రోజున సోదరి ఇంటికి సోదరులు వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటి వారికి యమగండం తప్పుతుంది అని చెప్పేసని మన పురాణోక్తి. అట్లాగే తదియ రోజున అమ్మవారికి కుంకుమ పూజ చేసినట్లయితే గనక స్త్రీలకి సౌభాగ్య సిద్ధి. చవితి, ఈ పర్వదినము నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించి పుట్టలో పాలు పోసి చక్కగా ఒక పర్వదినంగా దీన్ని మనము నిర్వహించుకుంటాము. అలాగే పంచమి, దీన్ని జ్ఞాన పంచమి అని చెప్పి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞాన వృద్ధి కలుగుతుంది. షష్ఠి, కార్తీక శుద్ధ షష్ఠి రోజున బ్రహ్మచారికి ఎర్ర గడులో ఉన్నటువంటి ఒక కండువాని దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. సప్తమి, ఈ సప్తమి రోజున ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయువృద్ధి ప్రాప్తిస్తుంది. అలాగే అష్టమి, ఈ రోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. తప్పనిసరిగా ఇటువంటి రోజున గోవుల్ని పూజించాలి, గోవుకి ఆహారాన్ని ఇవ్వాలి. దీన్నే గోపాష్టమి అని కూడా అంటారు. నవమి, ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. నవమి, దశమి, ఏకాదశి 3 రోజులు. ఏకాదశి, బోధనేక ఏకాదశి ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా నవమి రోజు నుంచి కూడా ఆచరించాలన్నమాట. దశమి, ఈ దశమి నాడు రాత్రిపూట విష్ణు పూజ అత్యంత ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి, బోధనేక ఏకాదశి, ఈరోజు కూడా విష్ణువు యొక్క పూజను చేస్తే గనక సద్గతులు కలుగుతాయి. అలాగే ఈరోజు ఉపవాసం అనేది తప్పనిసరి చేయాలి. ఇది చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు తప్ప చేయగలిగిన వాళ్ళందరూ కూడా ఈ ఏకాదశిని ఆచరించాలి. అలాగే ద్వాదశి, ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి అని చెప్పేసి మనం అంటాము. ఈరోజు విష్ణుమూర్తి యోగ నిద్రల నుంచి మేల్కొనేటటువంటి రోజు. ఇటువంటి సమయంలో ద్వాదశి రోజు సాయంత్రం ఉసిరి, తులసి మొక్కలు రెండింటిని కలిపి ఒక దగ్గర పెట్టి ఆ విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి పూజ చేసి దీపాలు వెలిగించాలి. దీంతో సర్వ పాపహరణం అవుతుంది, మనకి చక్కటి ముక్తి లభిస్తుంది. త్రయోదశి, త్రయోదశి రోజున సాలగ్రామ దానం చేస్తే కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి. చతుర్దశి, దీన్నే పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటారు ఈ రోజున చాలామంది. ఈ రోజున కనుక
పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే గనక సమస్త పాపాలు నశిస్తాయి అన్నమాట. అలాగే కార్తీక పూర్ణిమ, కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ కార్తీక పౌర్ణమి. ఈ రోజున నదీ స్నానం కానీ అలాగే సముద్ర స్నానం కానీ చేసి శివాలయం దగ్గర జ్వాలాతోరణం దర్శనం చేసుకోవాలి. అలాగే ఈ రోజున చేసేటటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఏదైతే ఉందో సర్వ పాపాలు కూడా తొలగించేటటువంటి వ్రతం అన్నమాట. ఈరోజు చేసుకుంటే చాలా ఫలితాన్ని ఇస్తుంది. అలాగే కార్తీక బహుళ పాడ్యమి, ఈ రోజున బ్రాహ్మణునికి ఆకుకూరలు దానంగా ఇస్తే మంచిది. అలాగే విధియ, బహుళ విధియ, వనభోజనాలు చేయడానికి అనువైన రోజు ఇది. ఎవరైనా సరే విధిగా ఈ కార్తీక బహుళ విధియ రోజున వనభోజనాలు చేసినట్లయితే కనుక చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే బహుళ తదియ, ఈ రోజున పండితులకు గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి. అలాగే బహుళ చవితి, ఈరోజు రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే మనకి వచ్చేటటువంటి పీడకలలన్నీ కూడా పోతాయన్నమాట. ఎవరైనా పీడకలతో బాధపడేవాళ్ళు ఈ బహుళ చవితి రోజున, కార్తీక బహుళ చవితి రోజున సాయంత్రం దాకా ఉపవాసం ఉండి గరికతో పూజ చేసి ఆ గరికని మనం నిద్రించే దిండు కింద పెట్టుకుని పడుకుంటే మంచిదనమాట. అలాగే బహుళ పంచమి, ఈ రోజున చీమలకు నూకలు చల్లడం వల్ల అలాగే కుక్కలకు అన్నం పెట్టడం వల్ల మంచి శుభ ఫలితాలు మనకి కలుగుతాయి. అలాగే బహుళ షష్ఠి చాలా విశిష్టమైనటువంటి రోజు. ఈరోజు గ్రామ దేవతలకు పూజ చేయాలి, గ్రామదేవత ఆలయాన్ని సందర్శించుకోవాలి. అదేవిధంగా కార్తీక బహుళ సప్తమి, ఈ రోజున జిల్లేడు పూల దండను శివునికి సమర్పించినట్లయితే గనక మనకి సర్వత్రా విజయం లభిస్తుంది. తర్వాత బహుళ అష్టమి తిథి, ఇది కాలభైరవ అష్టమి. ఈ అష్టమి రోజున కాలభైరవ అష్టకం చదివి గారెల దండని భైరవుడికి, అంటే ఒక కుక్క మెడలో గనక వేసినట్లయితే గనక చక్కటి ధనప్రాప్తి కలుగుతుంది, దారిద్ర్య బాధ నుంచి విముక్తులవుతారన్నమాట. అలాగే బహుళ నవమి, వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితుడికి దానం ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు. బహుళ దశమి, ఈ రోజున అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి చక్కగా మనం కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తారనమాట. అలాగే బహుళ ఏకాదశి, ఈరోజు కూడా ఉపవాసం చేసి విష్ణు ఆలయంలో దీపారాధన చేసి పురాణ శ్రవణం చేసి పురాణ పఠనం చేసి జాగరణ చేస్తే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే కార్తీక బహుళ ద్వాదశి, అన్నదానం లేదా స్వయం పాక దానం గనక చేసినట్లయితే గనక సర్వత్రా శుభం కలుగుతుంది. కార్తీక బహుళ త్రయోదశి, ఈ రోజున నవగ్రహ ఆరాధన చేస్తే గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే బహుళ చతుర్దశి, ఈరోజు మాస శివరాత్రి కాబట్టి శివారాధన అలాగే శివునికి అభిషేకం చేయటం ఇటువంటివన్నీ చేస్తే అపమృత్యు దోషాలు గ్రహ బాధలు కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇక అమావాస్య, ఈ అమావాస్య రోజున పితృదేవతల పేరుతో అన్నదానాలు చేస్తే గనక మన పెద్దలకి పితృదేవతలకి నరక బాధలు తొలగుతాయి అన్నమాట. ఈ రకంగా కార్తీక మాసం నెల రోజులు కూడా మనము ఆచరించాలి. మరి మీకు ప్రతిరోజు కూడా కార్తీక పురాణం కూడా ఏ రోజుది ఆ రోజు అందించడం జరుగుతుంది. మరి ముందుగా ఎవరైనా కానీ మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ యొక్క ఛానల్ గురించి 10 మందికి తెలపండి. మన యొక్క హిందూ ధర్మం గురించి, సనాతన పురాణాల గురించి, మన యొక్క స్తోత్ర పారాయణల గురించి అనేక విషయాలు మీతో పంచుకునేందుకు మీ ముందుకి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంది మాన్వీస్ లైఫ్ బుక్. అందరికీ కూడా నమస్కారం.